రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారంటీ అనేది అందరికీ తెలిసిందే. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టు ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారీ బడ్జెట్తో చేసినా అది ఫ్లాప్ అయి తీరుతోంది. ప్రభాస్, చరణ్, నితిన్, నాని ఇలా ఒకరేంటి, రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా నెక్స్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం పక్క. ఈ సెంటిమెంట్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్తోని. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచి ఎన్టీఆర్, రాజమౌళిని కలిసి వర్క్ చేస్తూనే ఉన్నారు. సింహాద్రి, యమదొంగ సినిమాల తర్వాత కూడా ఎన్టీఆర్ ఫ్లాప్స్ ఫేస్ చేశాడు. ఇక ఇప్పుడు RRR తర్వాత దేవర సినిమాతో ఎన్టీఆర్ ఏప్రిల్ 5న థియేటర్స్లోకి రానున్నాడు. దేవర సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొట్టి జక్కన్న సెంటిమెంట్కు సాలిడ్ బ్రేక్ వేస్తాడు అనే మాట నందమూరి అభిమానుల్లో వినిపిస్తోంది. ఏ హీరోతో ఈ సెంటిమెంట్ మొదలైందో అదే హీరోతో ఈ సెంటిమెంట్కి బ్రేక్ వేస్తామంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో దేవర చేస్తున్నాడు ఎన్టీఆర్. సముద్రపు బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న దేవర గ్లింప్స్తో మేకర్స్ అంచనాలని అమాంతం పెంచేశారు. గ్లింప్స్లోని బ్లడ్ మూన్ షాట్కి ఇంటర్నెట్ మొత్తం షేక్ అయింది. సినిమా టెక్నికల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తోంది. ఈ కాన్ఫిడెన్స్తోనే ఇన్నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ను సమ్మర్లో మేం బ్రేక్ చేస్తామంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బలంగా చెబుతున్నారు. మరి దేవర నందమూరి అభిమానుల నమ్మకాన్ని నిజం చేస్తుందో లేదో చూడాలి.